తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికార దాహంతో తమను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చినవడుగూరు దివాకర్ రెడ్డి, గంగరాజు కేశవరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీని నమ్ముకున్న తమను గతంలో అక్రమ కేసులతో తీవ్ర ఇబ్బందులు పెట్టారని వాపోయారు. అధికారం ఉందని తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉన్నారని, ఆయన తమకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. పోయినసారి మీ స్వార్థం కోసము, మీ ఇసుక ముద్రలు పూడ్చుకోవడం కోసము నీళ్ళు అక్రమంగా ఎత్తి పెద్దవాళ్ళకి నీళ్లు రాకుండా చేసింది. ఏమైంది దానివల్ల? కనీసం అంటే ఎంత తక్కువ అంటే కూడా 100 కోట్ల రూపాయలు పెద్ద రైతులు నష్టపోయారు. ఈ రోజు కూడా గోడౌన్లో మిరపకాయలు పెట్టుకొని అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ మీకు తెలియదా? మీ నాయకులు మీరు చెప్పడం లేదా? పోనీ తెలిసి కూడా మీరు తెలియనట్టు ప్రవర్తిస్తున్నారా? మరి దీనికంతా బాధ్యత కారణం ఎవరు? మీ చేతకాని పరిపాలన వల్లే, మీ నిర్లక్ష్య వైఖరి వల్లే. ఇవన్నీ మీరు కాదని ఎవరైనా ఒక ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకు వస్తారా? ఎప్పుడో ఒక డేట్ చెప్పండి, మేము వచ్చి కూర్చుంటాం, మేము మా నాయకులంతా వచ్చి కూర్చుంటాం. మీరు ఇవన్నీ చేయలేదని చెప్పండి. అక్రమంగా మీరు ఇసుక తోలుకోలేదా? ఏం చేయలేదు మీరు. ప్రతి ఒక్కటి మీరు అంటున్నారు. ఈ రోజు మేము పోలీసు వ్యవస్థ, పోలీసులను అడ్డం పెట్టుకుని రాలేదు ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఎవరు పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఊర్లోకి రాకూడదు చెప్పడం లేదు. మీరు మమ్మల్ని అందరూ మీరు ఆ రోజు ప్రెజర్ పెట్టలేదా? మీరు వడుగుర్లోకి రాకూడదు, మీరు చిన్నడుగురులో ఉండకూడదు, రాజు బెదురుగులో ఉండకూడదు, బయట తిరగకూడదు, కేశవరెడ్డి మీటింగ్ పెట్టకూడదు చెప్పలేదా? మీరు నాయకుల ద్వారా ప్రెజర్ పెట్టి పోలీసు వ్యవస్థను వాడుకుని మీరు మమ్మల్ని ఆ రోజు జులాయింపు చేయలేదా? మీరు కొంతమంది నాయకులు మీ మండలం, ఇప్పుడు ఈ రోజు పెద్దలూరు మండలంలో కొంతమంది వైసీపీ నాయకులు ఎన్ని అక్రమాలు చేసినారు, ఎంత ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, ఎన్ని అక్రమాలు భూక్రమాలు చేశారు, ఎస్సీ భూములు లాక్కున్నారు. మళ్ళీ ఆ రోజు మీరు ఎందుకు ఎవరిని ఖండించలేదు? ఈ రోజు మేము ఇంకా వచ్చి అధికారంలోకి వచ్చి కేవలం 4 నెలల సమయం అయిపోయింది. మా వాళ్ళు ఏమైనా ఎక్కడ చేశారా, అక్రమాలు చేశారా అంటే వచ్చి డైరెక్ట్ చెప్పండి. మా నాయకుడికి కంప్లైంట్ చేసి మీరు మా ప్రభాకర్ రెడ్డికి, మా అసిస్టెంట్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు మేము ఏదైనా చేసింటే. అవన్నీ చేస్తున్నది మీరు. ఈ రోజు కూడా మీరు లాలూచి పనులు చేస్తున్నారు. చేయలేదని చెప్పండి. కొంతమంది నాయకులు, ముఖ్య నాయకులు, పెద్దడుగురు వైసీపీ నాయకులు ఈ రోజు లాలూచి పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. అవన్నీ మేము మాట్లాడాలంటే ఇంకా కొద్దిగా టైం పడుతుంది. మీరు మాట్లాడతాం కూడా. మీరు ఏమైనా వచ్చి లేదు మేము చేయలేదని ఖండిస్తే మేము మాట్లాడతాం. మీరు ఏం చేయలేదని చెప్తాం మేము కూడా. ఎక్కడ తీసుకుపోతారు మీరు వ్యవస్థని? ఆ రోజు మేము మాట్లాడితే కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, ఇవన్నీ మీరు చేయలేదా? ఈ రోజు మళ్ళీ ఆయన అనంతపురంలో మీటింగ్ పెట్టి పెద్దవడుగురు గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి మీద 66 కేసులు పెట్టేప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎలక్షన్ అయిపోతే నేను తడాకా చూపిస్తా, ఫ్యాక్షన్ అంటే ఏదో నేను చూపిస్తా అని. ఈ రోజు ఏమంటున్నారు మళ్ళీ? అదే మీరు మీటింగ్లు పెట్టి ఫ్యాక్షన్ వద్దు, రైట్, ఫ్యాక్షన్ వద్దు, మంచిదే. మళ్ళీ ప్రోత్సహించినది ఎవరు? ఆ రోజు ఫ్యాక్షన్ ప్రోత్సహించినది ఎవరు? పోలీసులు అడ్డబెట్టుకుని రాజకీయం చేసినది ఎవరు? ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మాకు రాజకీయం ఎట్లా చేయాలో నేర్పించినాడు. గత 5 నెలల్లో పడిన ఇబ్బందులు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు. ఇంతకంటే కష్టం తగ్గులు మేము అనుకోవడం లేదు. ఇంకా ఏం కష్టాలు పెడతారు? ఎందుకంటే మీరు ఇంకా కేసులు పెట్టినారు, రాజకీయంగా అనదొక్కినారు, వ్యవస్థల మీద దాడి చేసినారు. అంతకంటే ఇంకేం చేయలేదు మీరు. మాకు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, ఏదైనా ఉంటే రైట్ రాండి మాట్లాడదామని. మీరు చేసిన నిర్లక్ష్య పనుల వల్ల ఈ రోజు వ్యవస్థ నాశనం అయిపోయింది. మీరు అక్రమాల గురించి మీరు మాట్లాడుతున్నారు, వ్యవస్థల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు చాలా నిర్లక్ష్య జరుగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా రాజకీయం అనేది తాత్కాలికము అనే మాట నేను చెప్పినాడు పెద్దారెడ్డి గారు. రాజకీయం తాత్కాలికమైనప్పుడు గూడూరెడ్డి ఒక ఆయన ఇదే సతీష్ రెడ్డిని బస్ స్టాండ్ లో బహిరంగంగా కొడితే కూడా ఆ రోజు ఎందుకు ఖండించలేదు పెద్దారెడ్డి గారు? ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజు వ్యవస్థలు లేవా? ఈ రోజు కూడా దాని మీద కేసు పుటప్ చేయలేదు. 307 కేసు పెట్టుకుని ఆ రోజు నుంచి ప్రభాకర్ పోరాటం ఈ రోజు కేసు పుటప్ చేయలేదు. మీరు ప్రజాస్వామ్యం గురించి, ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత నీతి ఏమైనా చర్య ఇది? ఆ రోజు అక్కడ కొడితే మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఆ రోజు ఖండించచ్చు కదా, మీరు చేసేది కరెక్ట్ కాదని. ఈ రోజు మా వాళ్ళు మా ఎక్కడ దాడులు చేయడం లేదే, ఎక్కడ ఏం మాట్లాడడం లేదే వైసీపీ వాళ్ళ గురించి. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా, మాకి వైసీపీ కార్యకర్తలు కాదు, వైసీపీ నాయకులు ఎవరైతే ఆ రోజు తప్పుడు పనులు చేశారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. మా పార్టీలో కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, అవతల పార్టీలో కార్యకర్తలు ఉంటారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు పట్టుకొమ్మ లాంటి వాళ్ళు అంతే. వ్యక్తిగతంగా కార్యకర్తల మీద ఎవరికి ఉండదు. కార్యకర్తలు ముఖ్య పార్టీకి. కొంతమంది నాయకులు చేసిన వల్ల ఆ రోజు నాయకుల మీద నువ్వు చర్య తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఆపరిచింది మీ పార్టీకి. సీసీ కెమెరా ఫోటోలు కూడా ఉన్నాయి, సొంత కొట్టినవి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? అది వ్యాక్సినేషన్ కాదా, రౌడీజం కాదా? ముందు దీనికి సమాధానం చెప్పండి, తర్వాత మీరు ఒడుగులకు వచ్చేది లేదు. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ఉత్సాహంగా ప్రారంభమైంది. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలే అజెండాగా ఈ సదస్సులో చర్చించారు. రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డి చతుర్వేది, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ
పెరిన్ దేవి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అలాగే అడిషనల్ సెక్రటరీలు మనిందర్ కౌర్ ద్వివేది, ప్రమోద్ కుమార్, విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని చేపట్టబోయే సంస్కరణలు తెలియజేశారు. దేశంలోని ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన అమీన్ పీర్ పెద్ద దర్గా గురువుల ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ ప్రభుత్వ లాంఛనాలతో తలపై పూల చాదర్ పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్ద దర్గా ఉరుసులో పాల్గొని చాదర్ సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. ఇది ఒక ముస్లిం కమ్యూనిటీకే కాదు, అందరికీ చెందిన దర్గా. ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు, తమ తమ బాధలేమో మన గురువు గారికి తెలుపుకుంటారు. ఆయన చాలా పెద్ద అత్యధికులు. వాళ్ళ సర్వీసెస్ కడపలో, పరిసర సౌత్ ఇండియాలో, ఇటు కేరళ వరకు, ఇటు మీకు దాదాపు వైజాగ్ వరకు, ఇటు కర్ణాటక వరకు, ఇటు తమిళనాడు వరకు వీళ్ళ భక్తులు ఉన్నారు. ఎందుకంటే అమీన్ పీర్ మాలిక్ సాహెబ్ వాళ్ళ ఇద్దరు అన్నతమ్ములు, వాళ్ళ సేవలు ఈ సౌత్ ఇండియాకే, ఇటు బాంబే వరకు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇది మానవత్వానికి చెందిన విషయం. మీ అందరికీ కూడా తెలుసు, మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దర్గా, అదేవిధంగా ప్రపంచంలోనే చాలా పేరెగినటువంటి దర్గా. ప్రపంచ నలుమూలల నుంచి కేవలం ఈ దర్గాని విజిట్ చేయాలి అని చెప్పి మన కడప పట్టణానికి వస్తున్నటువంటి ప్రజలు దీనికి నిదర్శనం. ప్రతిరోజు కూడా కనీసం 2000 మంది నుండి 10,000 వరకు ఈ దర్గాని సందర్శిస్తుంటారు. చాలా ప్రాశస్తమైనది. అలాగే శాంతికి, సౌభ్రాభివృద్ధానికి, అదేవిధంగా బ్రదర్హుడ్కి ఈ దర్గా ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా మనకి గత 450 సంవత్సరాలు పైబడి ప్రతిరోజు కూడా వారు ఈ సూఫీ తత్వాన్ని వారు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఆ తత్వాన్ని అలాగే బోధనల్ని ప్రతి అడుగులోనూ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, పుష్కర్ణిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు, మహారాష్ట్రలో కూటమి గెలుపొందాలంటూ ఆకాంక్ష.
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన, ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలపై సుదీర్ఘ చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.